మేము నాంపల్లి గుట్టకి ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కదా. గుట్ట పైన నిల్చొని చుట్టూ ఉన్న అందాలని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మేమున్నది గుట్ట పైన, వెళ్ళింది సూర్యాస్తమయ సమయంలో. ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అది పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోయి ఉండొచ్చు ఎంత క్రిస్టల్ క్లియర్ గా వచ్చిందో వీడియో. ఇప్పుడు మేము నిల్చున్న ప్లేస్ నుండి కిందకి చూస్తే అందమైన గ్రామాలు, పచ్చటి పొలాలు, మధ్యలో మిడ్ మానర్ ప్రాజెక్టు, చుట్టూ పాపి కొండల్ని తలపించే కొండలు. అసలు ఇన్ని రోజులు ఇంత గొప్ప ప్రదేశాన్ని సందర్శించకుండా ఎలా ఉన్నామో అనిపిస్తుంది. నాంపల్లి గుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటది, ఇంకా నాగుపాము ఉంటది. ఆ నాగుపాము శేషతల్పము పైన శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ కనిపిస్తాడు. ఆ గుడికి సంబంధించి, పాముకి సంబంధించిన స్టోరీని ఒక లాంగ్ వీడియో ద్వారా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. ఆ ప్లేస్ మా సోను బాబుకి చాలా నచ్చింది, మస్తు హ్యాపీగా ఫీల్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. నాకైతే వాడి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మస్తు హ్యాపీ అనిపించింది. గొప్పలు చెప్పుకునే అలవాటు నాకు అస్సలు లేదు. మా పిల్లలు పుట్టి అంత పెద్దవాళ్ళైనా మేము ఎప్పుడు ఒక ప్రత్యేకమైన టూరిస్ట్ ప్లేస్ కి తీసుకెళ్లలేదు. ఇకనైనా మా కష్టాలు తొలగిపోయి మేము హ్యాపీగా ఉండాలి, మా పిల్లల్ని ఆనందంగా ఉంచాలనే ప్రయత్నిస్తున్నాము.